హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లో అటాక్ చాప్టర్ 34 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది గైస్. కానీ అందులో మిస్టేక్స్ ఉన్నాయో లేదో తెలియదు. లాస్ట్ చాప్టర్లో బగ్ని డిఫీట్ చేయడం, థాన్సోల్ బల్బ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూస్తాం. ఇక తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్లో తెలుసుకుందాం. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ కవర్ పేజ్లో కోడ్ని చూసుకోవచ్చు. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. బగ్ని డిఫీట్ చేసిన తర్వాత థాన్సోల్ బల్బ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అప్పుడే బరూటో ఎయిర్లోకి జంప్ చేసి ఆ థాన్సోల్ బల్బ్ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కవ్వాకి అసలు రాటన్ అంటే ఏంటి, ఈ థాన్సోల్ బల్బ్ రాటన్ అయితే ఏమవుతుందని అంటే దానికి బరూటో కొన్ని మినిట్స్లోనే థాన్సోల్ బల్బ్ రాటన్ అవుతుంది. అంటే థాన్సోల్ బల్బ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన వెంటనే 1 minute కూడా వేస్ట్ చేయకుండా యూజ్ చేయాలి, లేదంటే దానివల్ల యూజర్ చనిపోయే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. ఇక బరూటో ఎవరైతే డివైన్ ట్రీలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారో వాళ్ళు కంప్లీట్గా డివైన్ ట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి యూజర్ చనిపోతాడని చెప్తాడు. ఇక నెక్స్ట్ ప్యానల్లో ఇనోజిన్ కాన్షియస్లోకి రావడం చూసి హిమోవరి ఇనోజిన్ హక్ చేసుకొని నువ్వు బాగానే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. అయితే హిమోవరి హక్ చేసుకోవడంతో ఇనోజిన్ ఆడపిల్లలాగా సిగ్గుపడుతూ ఉండడం చూసుకోవచ్చు. అది సిగ్గుడా చూసి నీ ఐస్కి ఏమైంది ఇనోజిన్ అని అడిగితే నా ఐస్కి ఏం కాలేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది, నన్ను హీల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ హిమోవరి అని అంటాడు. ఇక నెక్స్ట్ ప్యానల్లో కొనామరు శారదాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అలాగే చోచో కూడా కొనామరు దగ్గరికి వచ్చి శారదాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారా, నేను కూడా వస్తా అని చెప్తుంది. అయితే ఏడా అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు డీమన్ ఏడా దగ్గరికి వచ్చి నువ్వేమైనా హర్ట్ అయ్యావా సిస్టర్ అని అంటే నేను బాగానే ఉన్నా, నాకేం కాలేదు, ఇదంతా నీ వల్లే అని చెప్తుంది. దానికి డీమన్ స్మైల్ చేస్తూ సూడ్ థ్యాంక్స్ అని చెప్తాడు. బట్ ఏడా బరూటో అండ్ కవ్వాకి ఇద్దరు మాట్లాడుకోవడం చూసి తన శారింగాన్ని యాక్టివేట్ చేసి ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడి నుంచి వింటూ ఉంటుంది. అయితే కాసిన్ కోచి బరూటోతో కోడ్ అసలు ఇక్కడికి రాలేదు, నాకు తెలిసి తను కొనాలో ఉన్న కేయాస్ని యూజ్ చేసుకొని తను ఎస్కేప్ అయి ఉంటాడని చెప్తాడు. దానికి బరూటో డివైన్ ట్రీస్కి తన క్లామార్క్స్ ఉన్నాయి, తను ఖచ్చితంగా వినుంటాడని చెప్తాడు. అయితే అక్కడ బరూటో దేని గురించి మాట్లాడుతున్నాడో క్లారిటీగా తెలియదు. కానీ కాసిన్ కోచి చూస్తుంటే ఇక్కడ కోడ్కి బగ్ చనిపోయి ఉంటాడని ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తను నిన్ను కిల్ చేయడం కోసము పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు థాన్సోల్ బల్బ్తో మామూసిని సేవ్ చేయడం కోసం వెళ్ళినప్పుడు తను ఖచ్చితంగా కనిపించవచ్చు, దాంట్లో ఏ డౌటు లేదు. ఎందుకంటే తనకు ఆ ప్లేస్లో వచ్చి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే తను ఈ అడ్వాంటేజ్ని చేజారిపోకుండా చూసుకుంటాడు. చాలా ఫ్యూచర్ పాసిబిలిటీస్లో ఇది కూడా ఒకటి. బగ్తో ఫైట్ చేయడం వల్ల ఫేట్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ కోడ్ మోటివ్స్ చూస్తుంటే తను అక్కడ రాకపోతే మనం షాక్ అవ్వాలి, వస్తే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, నువ్వు కోడ్ని డిఫీట్ చేయడం, మోస్ట్ అదే జరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ తన లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడం మనకంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు గనక మనం కోడ్ని కిల్ చేస్తే మనకే చాలా అడ్వాంటేజ్. ఇక సెకండ్ అవుట్కమ్, నేను డిఫీట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని నీ మీద అటాక్ చేయకుండా కోడ్ ఎస్కేప్ అయిపోయి శారదాని టార్గెట్ చేయడం. కానీ ఇక్కడ నా ప్లాన్ వచ్చి నేను డివైన్ ట్రీ దగ్గరికి తీసుకెళ్ళి నేను హాస్టల్స్గా యూజ్ చేసుకొని కోడ్ని డిఫీట్ చేయడం. ఇక థర్డ్ అవుట్కమ్, ఈ 2 అవుట్కమ్స్కి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందని నేను ముందే మెన్షన్ చేశాను కదా అని అంటాడు. దానికి బరూటో ఈ అవుట్కమ్లోనన్నా ఫ్యూచర్ మొత్తం డెష్ అయిపోయేదని అంటాడు. దానికి కాసిన్ కోచి తను డివైన్ ట్రీస్కి రివర్స్ తిరిగి మనతో కలిసిపోవడానికి కూడా ఛాన్స్ ఉందని నీకు తెలుసా, బట్ అది జరగడానికి 0% ఛాన్స్ మాత్రమే ఉంది. ఒకవేళ నీకు ఛాన్స్ దొరికితే కోడ్ని కిల్ చేయడమే మంచిది. ఇక్కడ మనకి ఎంత తక్కువ ఎనిమిస్ ఉంటే అంత మంచిదని చెప్తాడు. బట్ బరూటో దాని గురించి ఇప్పుడు థింక్ చేయడానికి నా దగ్గర టైం లేదని చెప్పి టెలిపోర్టేషన్ చూసుని యూజ్ చేసి బగ్ డివైన్ ట్రీ దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు. ఇంకో పక్క ఇనోజిన్, హిమోవరి అలాగే షెకడై మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు బరూటో ఇనోజిన్తో గుడ్ జాబ్ ఇనోజిన్, ఇప్పుడు నువ్వు గుండు గీయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి టెలిపోర్టేషన్ చూసుని యూజ్ చేసి బగ్ డివైన్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే హిమోవరి బరూటో గురించి వరి అవుతుంది. అయితే ఇంకో పక్క ఆముడో కవాకి దగ్గరికి ఒక సైబర్ ఫ్రాగ్ని సెండ్ చేసి నేను ఆముడోని తర్వాత ల్యాబ్ దగ్గరికి రా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్తాడు. ఇక కట్ చేస్తే బరూటో బగ్ డివైన్ ట్రీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఉంటాడు. తన ముందే ఒక వస్తువు ఉంటుంది, అది ఎవరిదో తెలియదు. అలాగే బరూటో దాన్ని చూసాడో లేదో తెలియదు. అయితే బరూటో ఆ ప్లేస్లో కోడ్ ఉన్నాడేమో అని తన కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక తన సైడ్లో బగ్ డివైన్ ట్రీని అలాగే ఆ డివైన్ ట్రీకి ఒక క్లామార్క్ ఉండడం చూసి తన రైట్ ఐని ఓపెన్ చేసి దాన్నే చూస్తూ స్లోగా డివైన్ ట్రీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది కోడ్ చూసి బరూటో ఒక ఫూల్, తనకి బగ్కి ఏం కనెక్షన్ లేకపోయినా బగ్ని సేవ్ చేయడానికి ఇంత దూరం వచ్చాడు.
అయితే నువ్వు తన కోసం వస్తావని నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నువ్వు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్వి కాబట్టి. నువ్వు డివైంట్రీ దగ్గరికి రావడమే లేటు. నేను అంతే ఫాస్ట్గా నీ గొంతును కోసి నీ లైఫ్ని ఏం చేస్తానని చెప్తాడు. ఇక కట్ చేస్తే హాస్పిటల్లో జాయిన్ చేసిన శారద కాన్షియస్లోకి వచ్చి సడన్గా బెడ్ మీద నుంచి లేస్తుంది. అయితే చోచో, సుమిరే, సాకురా ముగ్గురు అక్కడే ఉంటారు. అయితే సుమిరే శారదతో ఇప్పుడు నువ్వు సేఫ్గానే ఉన్నావు, అలాగే బగ్ అంటావా అతన్ని డిఫీట్ చేశారు, ఇప్పుడు అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్తుంది. అయితే తనకి అక్కడ ఉన్న అందరూ కూడా బ్లర్గా కనిపిస్తున్నారు. దాంతో పక్కనే ఉన్న చోచోను కూడా గుర్తుపట్టలేకపోతుంది. అది సాకురా చూసి శారదాకి గ్లాసెస్ ఇచ్చి నీకు ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ కనిపిస్తున్నాయని తన సైడ్ని చెక్ చేస్తుంది. బట్ అవి పెట్టుకున్నా కూడా తనకి బ్లర్గానే కనిపిస్తుంది, క్లియర్గా కనిపించావు. అది సాకురా చూసి నేను అనుకున్నట్టే ఇక్కడ నీ ఐసైట్ ముందు కన్నా ఇంకా వరుసగా అయిపోయింది. నువ్వు మాంగేకు శారంగాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నీకు బ్లైండ్నెస్ వచ్చింది. ఇది సైడ్ ఎఫెక్ట్. నువ్వు మాంగేకు శారంగాన్ని ఇక్కడ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తావో అంత తొందరగా నీకు బ్లైండ్నెస్ వస్తుంది. ఈ టెక్నిక్ని నువ్వు ఎలా యూజ్ చేసినా సరే నువ్వు కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల నీకు కంప్లీట్గా బ్లైండ్నెస్ వస్తుందని చెప్తుంది. అది విని పక్కనే ఉన్న సుమిరే, చోచో ఇద్దరు షాక్ అయిపోతారు. అయితే శారద మాత్రం దానికి ఏమీ రియాక్ట్ అవ్వకుండా హేమామని ఏదో చెప్పాలని చూస్తుంది. అప్పుడు సాకురా శారదాని గుండెలకి హత్తుకొని ఏం పర్లేదు, నువ్వు మంగేకు శారంగాన్ని యూజ్ చేద్దని నేనేమి చెప్పడం లేదు. ఎందుకంటే ఆ పవర్ని యూజ్ చేసి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని నువ్వు మాత్రమే చూజ్ చేసుకోగలవు. అందుకే ఈ పవర్ నీకు అవసరం. ఆ స్ట్రెంత్ని నువ్వు మాత్రమే క్రియేట్ చేయగలవు. ఆ ప్లేస్లో ఉంది నేను కాదు, నువ్వు. అందుకే నేను ఏం చెప్పను, అది నీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతవరకు నువ్వు సేఫ్గా ఉంటావో ఐఎమ్ ఓకే విత్ దట్. నువ్వు బొరుటోకి స్ట్రెంత్ కావాలని అనుకుంటున్నావు కదా అని అంటుంది. దాంతో శారదా ఎమోషనల్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సాకరా నువ్వు నిజంగానే నా కూతురివి. ఒక అబ్బాయి కోసం నువ్వు ఏదైనా సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయ్యావు. సేమ్ మీ నాన్నలాగా ఎప్పుడూ కూడా నువ్వు ఒక ఇంపాసిబుల్ థింక్కి అడ్డంగా నిల్చొని ఉంటావు. అది ఎలాంటిదైనా సరే సేమ్ ఇటాచి లాగా. నీకు తెలుసా శారదా, ఏం జరిగినా సరే నిన్ను మీ నాన్నని నేను ఎప్పుడూ ట్రస్ట్ చేస్తా. అలాగే నాకు అలవాటైపోయింది. కొనాలో ఉన్న సిటిజన్స్ నా ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారని చెప్తుంది. అప్పుడే ఒక నర్సు అక్కడికి వచ్చి రూమ్ 8లో ఉన్న ఒక పేషెంట్ గురించి కంప్లైంట్ చేస్తుంది. దానికి సాకురా ఇప్పుడే వస్తా నువ్వెళ్ళని శారదాని గట్టిగా అరిచి ఊపిరి తీసుకో అని తనకు కోపం వచ్చినప్పుడు సెనరో అని నరుటో మీద ఎలా అయితే అరుస్తుందో అలా అరిచి రూమ్ 8కి వెళ్ళిపోతుంది. అయితే చోచో దానికి షాక్ అయిపోయి మీ అమ్మ ఎప్పుడూ కూడా సెనరో అని అంటుంది, అసలు దాని మీనింగ్ ఏంటని శారదాని అడుగుతుంది. దానికి శారద నాకు కూడా దాని మీనింగ్ తెలియదు, కానీ చూస్తుంటే తను ఫైర్ అప్ అయినట్టుందని చెప్తుంది. అయితే చోచో శారదా గురించి ఆలోచిస్తూ కవాకితో కాకుండా తను ఎవరితో చాలా క్లోజ్గా ఉండేది, అలాగే తను కొనహాకి ట్రైటర్ అన్న బొరుటో గురించి ఎందుకింతగా ఆలోచిస్తున్నావని నాకు ముందు ఎప్పుడు కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు తనతో కలిసి ఫైట్ చేసిన తర్వాత తనేంటో నాకు అర్థమైంది. ఇక్కడ బొరుటో వచ్చి హిడెన్లీ ఫిలోస్ కోసం ఫైట్ చేస్తున్నాడు, అదైతే నిజం. అలాగే తను చాలా హ్యాండ్సంగా ఉన్నాడు, అందుకే కదా నువ్వు బొరుటోని లైక్ చేస్తున్నావు అని అంటుంది. దానికి శారద అదేం లేదని చెప్తుంది. బట్ సుమిరియా అది విని స్మైల్ చేస్తుంది. మళ్ళీ చోచో కవాకి ఇంత హాట్గా ఎప్పుడు మారిపోయాడో నాకు ఇంకా అర్థం కావడం లేదు. తను సేమ్ 7th కాగలా ఉన్నాడు. మనం ఇలా నార్మల్గా మాట్లాడుకొని ఎన్ని రోజులైందో కదా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే క్లాస్ రెప్ మీరు ఎలా ఉన్నారని అడుగుతుంది. దానికి శారద వచ్చి తను ఇప్పుడు క్లాస్ రెప్ కాదు, జస్ట్ సుమిరియా మాత్రమే అని చెప్తుంది. అలాగే సుమిరియా నన్ను సుమిరియా అని పిలువు చాలా అని చెప్తుంది. దానికి చోచో సర్ప్రైజ్ అయిపోయి సేమ్ మూవీలో క్యారెక్టర్ చేంజ్లా ఉంది, అసలు నీకేమైందని అంటుంది. దానికి సుమిరియా ఏం బాగలేదని అంటే శారదా మంగేకు షేరింగ్ వల్ల నీకు కూడా సంథింగ్ ఏదో అయినట్టు ఉందని నాకు అర్థమైందని చెప్తుంది. దానికి సుమిరియా శారదా మంగేకు షేరింగానికి అలాగే నా పేరుకి సంబంధం ఏంటని మాట్లాడుకుంటూ స్మైల్ చేసుకుంటూ ఉంటారు. ఇక కట్ చేస్తే బొరుటోకి ఏం తెలియనట్టు తాన్సోల్ బల్బ్ని తీసుకొని రివైవ్ ఇస్తున్నట్టు స్లోగా ముందుకు వెళ్తూ డివైంట్ దగ్గరికి వెళ్ళి తాన్సోల్ బల్బ్ని ప్లే చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ బొరుటో యాక్చువల్గా వచ్చింది కోడ్ని కిల్ చేయడానికి. ఇక కోడ్ క్లామాస్ నుంచి తన హ్యాండ్ని తీసి బొరుటో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అది బొరుటో చూసి రసంగాన్ని ఉజుకొని యూజ్ చేసి కోడ్ మీద అటాక్ చేస్తాడు. బట్ అది కోడ్ చూసి అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు కోడ్ క్రాఫ్ట్ లిటిల్ బాస్టర్డ్ అని నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి నా మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలని చెప్తాడు. అప్పుడు బొరుటో నేను ఇలా చూడ్డాం నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేక్ అటాక్తో నన్ను కిల్ చేద్దామనే నన్ను కిల్ చేయడానికి వచ్చినోడివి అటాక్ చేయకుండా ఎందుకు అలా ఉన్నావు? వాట్స్ రాంగ్? వచ్చి నా మీద అటాక్ చేద్దురా, నేను ఒక్కసారే కదా నీ అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయింది, కొంచెమన్నా కాన్ఫిడెన్స్తో అటాక్ చేయని కోడ్ని రెచ్చగొడుతూ ఉంటాడు. దానికి కోడ్ దిస్ బాస్టర్డ్ తన చీప్ ట్రిక్స్కి పడిపోతానని అనుకుంటున్నాడా అని చాలా కోపంగా బొరుటోని చూస్తూ ఉంటాడు. అప్పుడు బొరుటో నువ్వు నా మీద అటాక్ చేయకుండా ఇలానే భయపడుతూ ఉంటే నన్ను కిల్ చేద్దామని ఎలా ప్లాన్ చేస్తావు? సో నెక్స్ట్ ఏం చేస్తావని అంటాడు.
దానికి కోడ్ నేనేం చేస్తాను నీకు తొందరలోనే అర్థమవుతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అది బరుటో చూసి కాసిన్ కొజ్జితో సో తను పారిపోయాడా అని అంటే నువ్వు కోడ్ని ఎక్కువగా ప్రొవోక్ చేయడం వల్ల తను భయపడి పారిపోయాడని చెప్తాడు. ఇక లేట్ అవడంతో బరుటో చేతిలో ఉన్న థాన్సోల్ బల్బ్ కంప్లీట్గా డెష్ అయిపోతుంది. దాంతో డివైన్ ట్రీ కూడా స్లోగా డెష్ అయిపోతూ ఉంటుంది. అది బరుటో చూసి సారీ ముసలోడా చాలా లేట్ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు కాసిన్ కోచి తన గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, తను కూడా ఒక విలనే కదా, నీ కళ్ళ ముందు కాలిపోతున్న సోల్ని గుర్తుపెట్టుకొని చెప్తాడు. దీంతో చాప్టర్ అనేది అయిపోతుంది. అయితే నెక్స్ట్ చాప్టర్లో కోడ్ ప్లాన్ ఏంటి, శారదాని టార్గెట్ చేస్తాడా లేదా సంథింగ్ క్రేజీగా ఏదైనా చేస్తాడా, అలాగే జూరా ప్లాన్ ఏంటి, ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.